హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫస్ట్ వ్లాగ్ అండి. నాకైతే సరిగ్గా మాట్లాడడం రాదండి. ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాను. ఏమన్నా మాట్లాడుతుంటే మీ ఇంట్లో మనిషిగా నన్ను అర్థం చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్కీ. ఏది నిజంగానే లేసేవా? వీడియో చేయాలనే లేసాను. ఏంది మీ సబ్స్క్రైబర్ కోసమా? అమ్మో, ఒక రోజు 2 రోజుల డైలీ. సరే అయితే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పి వెల్కమ్ టు మై ఛానల్ చెప్పవా? సరే చెప్పు. హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అప్పు లక్కీ ఎంటర్టైన్మెంట్. చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉందో. ఇదేనండి మాకు బాగా నచ్చే ఒక బెస్ట్ ప్లేస్ ఇదే. సో ఇదే మా యొక్క అడుగుతా ఉన్నారు మా సబ్స్క్రైబర్లు అందరూ, లక్కీ చేత వీడియోస్ చేపించండి, మార్నింగ్ డైలీ రొటీన్ వీడియోస్ చూపించండి అని సపోర్ట్ చేశారు. ఈ వ్లాగ్స్ని కూడా తనకి సపోర్ట్ చేయండి. తన యొక్క డైలీ లైఫ్ని మీకు చూపిస్తాం. ఇప్పుడు యాక్చువల్గా లేదు తను ఇప్పుడు మామూలుగా ఇంక మీకోసం లేచింది. సో మీరు మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు లక్కీ. సరే ఏమి నిద్ర లేసావు, ఇంకేం చేయాలనుకుంటున్నావు, ఏం చెప్తే కదా. అందరి ఇంట్లో జరిగాయి, బట్ మా ఇంట్లో అంతా డిఫరెంట్గా ఉంటుందండి. పడుకునేస్తా ఏంటండి, నీకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, నీకు అందుకే అలా అయిపోతుంది. లేకపోతేనా వెయిట్ లాస్ అవడానికే ఇవాళ నా జర్నీ స్టార్ట్ అయిందండి. ఏమండి, విలేజ్ అంటే విలేజేనండి. ఎందుకంటారా, ఈ వీడియో మొత్తం చూడండి. కొన్ని దగ్గరలో చిలుకలు పిచ్చుకలు దాని సౌండ్స్ వినపడతాయి. ఎలా ఉంటుందంటే నేను చెప్పడం ఎందుకు, కావాలంటే వీడియోలో చూడండి, కళ్ళు మూసుకొని వినండి. అస్సలు అమేజింగ్. ఏం మ్యాటర్నావా, ఏమైంది? ఏం అట్ట డల్గా ఉంటావా? ఇదంతా నేనే చేయాలా? ఏంటమ్మా మళ్ళా చెప్పు. ఇదంతా నేనే చేయాలా? ఇంకో పెళ్లి చేసుకోమంటావా? చెప్పు, వచ్చి చేస్తుంది. అయితే నువ్వు చేయకుండారా? మగవాళ్ళకి పుట్టుంటే ఏమైందమ్మా ఇప్పుడు నీకు అంత కష్టమా? ఏం పని చేయరు కాబట్టి యాక్టివ్ ఉండి ఇంకా సరిపోదు. యాక్టివ్ సరిపోలా, చెయ్యి, యాక్టింగ్ చెయ్యి. పొద్దున్నే వంట రూమ్లోకి వచ్చానండి. చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఎక్కడ పడితే అక్కడ అంట్లు. అన్నం తిన్నా కానీ సరిగ్గానే పెట్టడండి అసలు. ఇంక ఈ రూమ్లోకి వస్తేనా చూడండి, వాడికి అస్సలు లైట్ అస్సలు పడదండి, సైలెంట్గా ఉండాలి. ఇంకా వాళ్ళు వేస్తే అసలు నాకు పనే కాదండి. చూడండి ఎలా ఉన్నాడో. నా కొడుకు ఆడుకోవడం, బట్టలు ఎక్కడంటే అక్కడ వేసేస్తాడండి. ఇంకా మా ఆయన రూమ్లోకి వెళ్ళాలండి. ఆయన ఎలా పెట్టుకున్నాడో ఏంటో రూము. అబ్బా భలే ఉందండి రూము. ఇవన్నీ నేనే సర్దాలండి. మళ్ళీ ఎట్టో నాకు ఈ రూమ్కి నాకేం సంబంధం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతానండి. మిషన్కి బట్టలు వేసేసామంటే దాని పాటికి అది ఉతుక్కుంటూ ఉంటుందండి. నేనేమంటే పని చేసుకుంటూ ఉంటాను. మిషన్ కనిపెట్టిన వాళ్ళు దేవుళ్ళండి. ఏమో కానీ చాలా అనుకుంటూ ఉంటాం. మిషన్ ఉంది కాబట్టి సరిపోతున్నాను, లేకపోతే ఆ బట్టలు నేను ఎక్కడ ఉతికేయడండి వంగి. నెల అయిపోయేది ఏందో కానీ నెలకు ముందు సామాన్లు అయిపోతున్నాయండి.
ఆ, చేస్తున్నా వీడియో. వీడియో తీస్తున్నాను కనబట్ల నీకా? ఏదో చూపి. నిజంగా తీస్తున్నానా? నువ్వు చూపి. ఏంది నేను చెప్తున్నాను నల్లగా రెడీ చేస్తా ఉండు. రెడీ చేస్తావా? మాకు మా తల్లి నువ్వు రెడీ చేసే 10 అయిపోతుంది. ఇల్లు ఎవరు తింటారు, అంట్లు ఎవరు కడుగుతారు? వాళ్ళు వేసేసి నీ లోపల మేము రెడీ అవ్వాలా? నేను ఎట్లా రిక్వెస్ట్ చేస్తాను. ఊరే బలేదని ఉంటున్నావా? ఓ మేళ్ళకి నువ్వు ఏంది నల్లగా ఉన్నాను అన్నావు కదా, మేకప్ లేకపోతే నీకు అంత ఫాలోవర్స్ రారు కదా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తా. అబ్బా బాగుంది ఎట్టుందో. వెళ్ళి రెడీ అయ్యాను అస్సలు రా అని చెప్తున్నా. పనులన్నీ నువ్వే చేసుకుంటావు. వద్దులే అమ్మా, నువ్వే చేసుకో. బావా అది పడేసి నాకు ఏమో తెలియదు ఫీలింగ్ వస్తుంది బావా అట్లా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది పడేయాలంటే ఇది పడేస్తాను. యాక్చువల్గా ఇంట్లో నేను కూడా చాలా పనులు చేస్తాను, తనకు హెల్ప్ చేస్తాను. దాని గురించి తను మళ్ళీ వీడియో చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఈ యొక్క వీడియో మీకు చూపిస్తుందంటే, హస్బెండ్స్ ప్రతి ఒక్కరూ మీకున్న కొంత సమయంలో వీళ్ళకి హెల్ప్ చేయండి. కొంచెం కొంచెం చిన్న చిన్న చాలా హెల్ప్. ఆయన అయితే చాలా హెల్ప్ చేస్తాడండి. అంట్లో ఉంటాడు, ఇల్లు చిమ్ముతాడు. కొంచెం మీ యొక్క వీలైన కొంచెం అన్నా వాళ్ళకి పని చేశారంటే ఒకసారి వాళ్ళు మొహాలు చూడండి ఎంత హ్యాపీగా వెలిగిపోతాయో. నా మాట తీసుకోండి, పడేసి వస్తా. పడేసి రాకు. హాయ్ అండి. ఎంత కష్టమో ఆడవాళ్ళకి, ఈ బాధలు తప్పవండి. చేసి చేసి మనమే అలసిపోవాలి. ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్కడికో పోతున్నాడు, పడేయమంట చెత్త.